నీ మాటలు పంచుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించిన నీకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా నీ కుమారుడు జయశాల్ గారు మంచి విషయాలు నాయన ఈరోజు నీ కుమారుడు మాకు అందించాడు. కుమారుడికి మంచి ఆరోగ్యమైన ఆయుష్ని ప్రసాదించండి. అలాగే నా తండ్రి, మీరు నాకు అనుగ్రహించిన సంఘంను, మీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ పిల్లలు నీ వాక్యం వింటుండగా మరి తండ్రి వారి యొక్క మనోనేత్రం వెలిగింపబడినట్లు జ్ఞాపకం చేసుకోండి. నాకును సమయోచితమైన జ్ఞానం దయచేయండి నా తండ్రి. మరి నీ మాటలు నాయన నీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా జరిగే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తూ ఈరోజు ఒక అద్భుతమైన మంచి పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. శ్రద్ధగా మరి ఆసక్తితో దేవుని యొక్క మాటలు వినవలసిందిగా కోరుతున్నాము. దేవుని చింత ఎవరి కోసము అనే ఒక మంచి పాఠాన్ని మరి తీయటం జరిగింది. ఈ పాఠాన్ని తీయడానికి ఎంతో అంటే ప్రతి పాఠాన్ని మీకు చెప్పడానికి ఎంతో మరి కష్టంతో కూడుకున్న మరి విషయం అని మీరు తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని వలన మరి దేవునికి చింత ఏమిటి, ఆ చింత అనగా ఎవరి కోసము అనేది ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాము. చింత అనగా బాధ. మన భాషలో మనం కూడా చింతిస్తున్నాము, మనం కూడా ప్రతి విషయంలో బాధపడుతూనే ఉన్నాం. చూడండి ప్రియమైన దేవుని వలన ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏమండి, ఏంటిది అది, వైష్ణవి యొక్క కేసు అండి. ఎక్కడ జరిగింది ఇది అంటే జగిత్యాల జిల్లాలో జరిగింది. ఏమండి, ఆ యొక్క పాపని లేదా ఆ యొక్క అమ్మాయిని ఎవరు చంపారంటే తాను ప్రేమించిన తన భర్త. ఏమండి, ఆ అమ్మాయిని ఎంతగానో ఇష్టపడి ప్రేమించి తల్లిదండ్రులు కాదని మరి వివాహాన్ని చేసుకున్న ఆ భర్త తన భార్యను ఏమండి అతి దారుణంగా చంపాడు. మరి భార్య ఏమన్నా మామూలు మనిషి అంటే కాదండి, 4 నెలలు గర్భిణితో ఉన్నది. అలాంటి అమ్మాయిని చంపడానికి వాడికి నిజంగా చేతులు ఎలా వచ్చాయో తెలియదండి. వాళ్ళ అన్నలు ఎంతగా రోధిస్తున్నారో, ఎంతగా బాధపడుతున్నారో, ఎంతగా చింతిస్తున్నారో నిజంగా మనం చూస్తే ప్రతి మనిషి ఆ యూట్యూబ్ ఛానల్లో చూసినప్పుడల్లా ఏమండి ఆ సోషల్ మీడియా ఓపెన్ చేసినప్పుడల్లా ఇదే కనపడుతుంది. ఒక పక్క దేవుని నమ్మని వాళ్ళు ఈ విధంగా మరి హత్య చేయబడుతున్నారు. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా హత్యలు చేస్తున్నారు. ఒక పాస్టర్ అంట, ఏమండి తమ్ముడు వయసు ఉంటుంది, అతను కూడా ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ప్రేమించి ఏమండి పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులను ఎదిరించి కూడా పెళ్లి చేసుకున్నాడు. అతను ఎలా చంపాడంటే ప్రియమైన దేవుని వలన తన భార్యకి 9వ నెల, ఎన్నో నెల, 9వ నెల వచ్చినప్పటికీ ఆ అమ్మాయిని తన కారులో ఎక్కించుకొని ఎక్కడికో తీసుకుపోయి హత్య చేశాడు. దేవుని పేరట ఏమండి సేవ చేస్తున్నానని చెప్పుకుంటున్న అతను దైవజనుడిగా దేవుని యొక్క మాటలు సమాజానికి అందించవలసిన అతను ఇలా ఒక నరహంతకుడిగా మారిపోతే ఏమండి చూస్తున్న వాళ్ళంతా దేవుణ్ణి ఏ విధంగా నిందిస్తారో, అవమానపరుస్తారో మనం అర్థం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో హత్యలు అనేవి ఏమండి ఎక్కువైపోతున్నాయండి. ప్రియమైన దేవుని వల్ల ఒక 4 సంవత్సరాల పాపను కూడా ఒకడు ఏమండి ఎంత దారుణంగా రేపు చేసి చంపాడో మనందరికీ తెలుసు. ఇలా జరుగుతున్న సమయంలో దేవుడు చూసి ఎంతగా బాధపడుతున్నాడో మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని వారారా, క్రైస్తవులని చెప్పుకుంటున్న వాళ్ళు ఏమండి దేవునికి నచ్చిన విధంగా బ్రతకవలసిన వీళ్ళు కూడా దేవుడు అనుకున్న విధంలో వారి జీవితం లేకపోవటం దేవుడు చూసి ఎంతగా బాధపడుతున్నాడో మనం ఆలోచించాలి. ఒక పక్క దేవుడిని నమ్మని వాళ్ళు ఉన్నారు, మరొక పక్క దేవుడు లేడనేవాడు ఉన్నాడు. ఏమండి నాస్తికులుగా. అలాగనే దేవుడు నమ్ముకున్నామని చెప్పుకుంటూ దేవుని సన్నిధానికి వస్తూ దేవుడి మాటలు వింటూ ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతలేని పరిస్థితి ఈరోజు క్రైస్తవ సమాజం కనబడుతుంది. మరి వీటన్నిటి చూసినప్పుడు దేవుడు బాధపడడా? చూడండి ఏమంటున్నా ఒకసారి
దేవుని చింత గురించి మనం ఆలోచిస్తే మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలోంచి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూడండి ఒకసారి. ప్రియమైన దేవుని వాళ్ళరా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి అంటున్నాడు. ఆయన మనల గురించి చింత ఎందుకండి ఈ బాధ? ఒక కుటుంబంలో ఒక కూతురో, ఒక కొడుకో, ఒక మనవడో, మనవరాలో, లేదా ఒక భార్యో, ఒక భర్త చనిపోతే ఆ కుటుంబం ఎంతగా చింతిస్తుందో, ఎంతగా రోధిస్తుందో మనకు తెలుసు. ఏమండి, వైష్ణాని ఏమండి చంపాక తన అన్నండి తన యొక్క సమాధి మీదకి పోయి ఎంతగా రోధిస్తున్నాడో, బాధపడుతున్నాడో మనం మీడియాలోకి వెళ్ళి చూస్తే ప్రియమైన దేవుని వలన ఈ విషయం మనకి కనబడుతుంది. అంటే మనుషులకే ఇంత బాధ, ఇంత చింత ఉంటే మరి మనుషులనైనా మనందరిని కన్న తండ్రి అయిన దేవుడు ఎంతగా చింతిస్తున్నాడో, ఎంతగా బాధపడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకయ్యా ఆయనకి ఇంత చింత, ఇంత బాధ అంటే మనుషులమైన మన గురించే. అయ్యో, నేను ఎంతోమందిని పిల్లలను కన్నానే, వారిని భూమి మీదకి పంపించి నా గురించి ఎన్నో మాటలు తెలుసుకొని నా కొరకు బ్రతికి నేనున్న లోకానికి చేరుకోవాలని ఆయన ఎంతగానో కలలు కన్నాడు మన గురించి. ఆ కలలన్నిటినీ మనుషులు ఏం చేస్తున్నారండి? పాడు చేస్తున్నారు. అందుకనే దేవుడు ఎవరికి చెప్పుకోలేక తన బాధను ఏమండి ఈ ప్రకృతికి, అలాగే ఆకాశంలో ఉన్న ఏమండి మరి దేవదూతలకి, అలాగే ఈ భూమికి చెప్పుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వలన ఏమంటాడు? మనం చదివినాం కదా, ఆయన మిమ్మును గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత ఆయన మీద ఏమంటున్నాడు? ఎందుకు? ఆయనే ఆల్రెడీ బాధతో ఉన్నాడు, చింతతో ఉన్నాడు. కానీ మన యొక్క చింతను, మన యొక్క బాధను ఆయన మీద ఏమంటున్నాడు? ఎందుకు? ఏమండి, నేనే ఏమండి గుండె బరువెక్కిపోయి బాధతో బ్రతుకుతున్నప్పుడు మీ యొక్క బాధను తీసుకొచ్చి నాతో పంచుకొని మీ బాధను కూడా నా మీద వేసుకొని ఉంటే ఇంకెంత బరువు ఎక్కిపోయిందండి నా గుండె. అలాగే దేవుడు కూడా ఆయన బాధలో ఉన్నా కానీ, ఆయన చింతతో ఉన్నా కానీ మన యొక్క బాధను, మన చింతను కూడా ఆయన మీదే మోపుతూ ఆయనను ఏమండి మరి ఇంతగా బాధపడుతుంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు మన దేవుని వలన మన గురించి దేవుడు ఏమంటుండో ఒకసారి మన బైబిల్ గ్రంథాన్ని విప్పి చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ ఏమంటాడో మన గురించి చూడండి. 25వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో ఒకసారి చదవాలి త్వరగా. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుము, ఏమి త్రాగుదము అని మీ ప్రాణము గూర్చి అయినను, ఏమి ధరించుకుందామని మీ దేహాన్ని గురించి అయినను చింతపడుతున్నారంట. మనుషులు భూమి మీదకి వచ్చింది దీని గురించేనా? ఏమి ధరించుకోవాలని వచ్చింది మనం. ఏమండి, ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలని భూమి మీదకి వచ్చామా? ఎలాంటి భోజనం చేయడానికే భూమి మీదకి వచ్చామా? ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. ఏమంటున్నాడు మొదటి నుంచి మళ్ళీ ఒకసారి చదవండి. అందువలన నేను మీతో చెబుతున్నది ఏంటంటే, ఏమి తిందామని, ఏమి తాగాలని, మీ ప్రాణాల గురించి, ఏమి ధరించుకుందామని, మీ దేహాన్ని గురించి మీరు వీటిని గురించి చింతిస్తున్నారు, బాధపడుతున్నారే. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును అవి గొప్పవి కావా అంటున్నాడు. ప్రియమైన దేవుని వల్ల గొప్పది ఏంటంటే మన దేహంలో పెట్టిన ఆత్మ గొప్పదండి. ఈ ఆత్మకు కావలసిన ఆహారము దేవుని వాక్యమని మనుషులు గమనిస్తున్నారా? శరీరానికి కావాల్సిన భోజనం గురించి ఆలోచిస్తున్నారు, శరీరానికి కావాల్సిన దుస్తుల గురించి ఆలోచిస్తున్నారు. వీటి గురించి చింత ఎందుకండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎంత బాధపడ్డా కానీ ఈ వస్త్రాలు మనం ఎంత తొడిగినా కానీ శరీరం వద్దంటుందా? ప్రియమైన దేవుని వాళ్ళరా, రంగురంగుల బట్టలను
ఈ శరీరానికి ధరింపజేస్తున్నాం, అయినా కానీ చాలే అంటుందా? ఏమండి మనిషి పుట్టినది కానించి చచ్చిపోయేంత వరకు ఎన్ని రంగుల బట్టలు వాడుతున్నాడో మనం ఆలోచించాలి. చచ్చిపోయేంత వరకు కూడా ఇక చాలే అని దేహం ఏమైనా అంటుందా? లేదండి ప్రియమైన దేవుని వాళ్ళరా. మరి భోజనం గురించి ఆలోచిస్తే నిజంగా మనుషులు ఎన్ని కేజీలు భోజనం చేస్తున్నారండి పుట్టినది మొదలుకొనించి. ఎప్పుడైతే 6వ నెల వస్తుందో తల్లి 6 నెలలు మరి కుమారుడికి అన్నప్రసన్న అనే పేరుతో ఈ అన్నాన్ని అలవాటు చేయటం స్టార్ట్ చేస్తుందో అప్పటి నుంచి మనిషి చచ్చిపోయేంత వరకు కొన్ని వేల కింటాలు కదండి మనిషి భోజనం చేసేది. అవును కదండి? ఈ భోజనం చేస్తున్న సమయంలో ఎన్ని కేజీల చికెన్ వాడుతున్నారు, ఎన్ని కేజీల మటన్ వాడుతున్నారు, ఎన్ని కేజీల ఆవు మాంసం కానీ చేపలు కానీ ఆకుకూరలు కానీ ఎన్ని 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 తింటున్నా కానీ మనిషికి తృప్తి ఉందా ఈరోజు? అయినా కానీ వీటిని గురించి ఏం చేస్తున్నాడు మనిషి? చింతిస్తున్నాడంట. ప్రియమైన దేవుని వాళ్ళరా, దీనికోసమైనా మనిషి ఈ భూమి మీదకి వచ్చింది? ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, మన కోసం దేవుడు ఎంతగా కష్టపడ్డాడో ఆయన కష్టాన్ని ఆలోచించడానికే తమ్ముడు మరి ఒక అద్భుతమైన పాటను రాశాడండి. నిజంగా దేవుడు కష్టం ఈ భూమి మీద మనుషులు తెలుసుకోలేకపోతున్నారు. ఆ కష్టాన్ని తెలుసుకోవాలంటే ప్రియమైన దేవుని వలన ఆ పాటను వీక్షించాలి. తమ్ముడు వంశీ అద్భుతమైన పాటను రాశారండి. గాడ్స్ మీడియా 1 అనే ఛానల్ను ఒకసారి ఓపెన్ చేస్తే ఒక పాట మనకి కనబడుద్ది. అలాగనే మన బైబిల్ సిటీ వారు కూడా వచ్చే నెల ఏప్రిల్ నెలలో మరి యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి జేకొట్టు నా యేసు అని ఒక పాటని రిలీజ్ చేస్తున్నారండి. ఆ ఛానల్ 66 అనే ఛానల్లో గాడ్ 66 అనే ఛానల్లో మరి ఆ యొక్క ప్రోమోను రిలీజ్ చేయటం మనందరికీ తెలుసు. అంటే వీటన్నిటిని తెలియజేయడానికి గల కారణం ఏంటంటే తండ్రి యొక్క బాధను కొంతైనా మనుషులు తీర్చగలరనే ఒక సదుద్దేశంతోనే దేవుని నమ్ముకున్న క్రైస్తవులుగా దేవుని బిడ్డలు ప్రయత్నం చేస్తుంటే కొంతమంది దేవుని సేవకులు విశ్వాసులను చెప్పుకుంటున్న వాళ్ళు ఎంత వాక్యం విన్నా కానీ అదే పద్ధతి. చూడండి, ఈరోజు మట్టల ఆదివారం కదండి. యేసుక్రీస్తు వారు దేని మీద వచ్చాడు? ఆయన మందిరానికి ఒక గాడిద మీద వాహనంగా చేసుకొని తన చుట్టూ మట్టలు పట్టుకొని యేసుకి ఓసన్నకి జయము జయము అని చెప్పుకుంటూ ఆ యొక్క మందిరంలోకి ఎందుకు ప్రవేశించాడు తెలుసా? ఆయన యొక్క మాట లేఖనంలో రాయబడింది కదా, పాత నిబంధన గ్రంథంలో. అది నెరవేర్పు కొరకు ఆయన అలా రావటం జరిగింది. ఆ నెరవేర్పును ఇశ్రాయేలులు గుర్తించాలి. యేసుక్రీస్తుని ఈయనే లోకరక్షకుడు, ఈయనే ఇశ్రాయేలులను రక్షించబోతున్నాడు, ఈయన సాత్వికుడు, ఈయన దేన మనసు గలవాడు అని తెలియటం కోసమే ఆ రోజు మనుషులు చేస్తే దాన్ని ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఏమర్థమైంది మనుషులకు? మట్టల ఆదివారం పండగ చేసుకోవటమే అర్థమైంది. కానీ యేసుక్రీస్తు వారు గాడిద మీద ఎందుకు ఎక్కి ఆ యెరూషలేం మందిరంలోకి వచ్చాడు? చుట్టూన్న వాళ్ళు తమకు తెలిసిన మట్టలను ఎన్నిటిన పట్టుకొని వచ్చి యేసన్నకు జయము జయమని పలికారు అన్నది మనుషులకు అర్థమైంది. ఆ ప్రియమైన దేవుడు ఆనాడు ఇశ్రాయేలులకు అర్థం కాలేదు, ఈరోజు క్రైస్తవులని చెప్పుకున్న వాళ్ళు కూడా అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుని వల్ల ఒకసారి లూకా సువార్త 12వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఆయన ఒక చింతను బాధను కొంతైనా తీర్చడానికే ఈరోజు ఈ యొక్క పాటని మీ మధ్యలో పెట్టవలసిన వచ్చిన అవసరత వచ్చింది. ప్రియమైన దేవుని వల్ల లూకా సువార్త 12వ అధ్యాయం 11వ వచనంలో చూడండి ఒకసారి. వారు సమాజ మందిరములో పెద్దల ఎద్దుకును అధిపతుల ఎద్దుకును అధికారుల ఎద్దుకును మిమ్మల్ని తీసుకొని పోయినప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చుదామని ఏమి మాట్లాడుతామని చూశారండి, చింతపడుతున్నారంట. యేసుక్రీస్తు వారు మరణించి వెళ్ళిపోతున్న సమయంలో ఆయన బ్రతుకోకుండానే చెబుతున్నాడు కొన్ని మాటలను శిష్యులను ఉద్దేశించి. ఏమంటున్నాడంటే, వారు సమాజ మందిరంలోను పెద్దల ఎద్దుకును అధిపెద్ద ఎద్దుకును అధికారుల ఎద్దుకును మిమ్మల్ని తీసుకొని పోతారు కదా, అప్పుడు మీరు ఏమి ఉత్తరం ఇవ్వాలి, వాళ్ళతో ఏమి పంచుకోవాలని మీరు చింతిస్తారు. కాబట్టి మీరు అలాంటి చింత గురించి ఆలోచించమాకండి. మీరేమి చెప్పవలసి ఉన్నదో పరిశుద్ధాత్మ ఆ గడియలో మీకు
మీ ద్వారా వారికి తెలియజేస్తుందని యేసుప్రభువు వారు హెచ్చరిస్తున్నాడు. అంటే మనుషులమైన మనం కూడా ఈరోజు ఏమండి అధికారం దాహంతో ఉన్న ప్రభుత్వం ఉంది కదండి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు క్రైస్తవులు ఎంతగా హింసిస్తుందో, ఎంతగా బాధ పెడుతుందో మనకి తెలుసు. ఆ సమయంలో వారికి ఏమి చెప్పాలని బాధపడుతున్నారా మీరు? అలా బాధపడమాకండి. ఆ సమయంలో పరిశుద్ధాత్మ మీలో ఉండి ఏమి మాట్లాడించాలో అదే మాట్లాడిద్ది. కాబట్టి మీరు వాటి గురించి చింతిస్తున్నారా? వాటి చింత అవసరం లేదు మీకు అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో యేసుప్రభువు వారు చెబుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనం దేని గురించి మనం ఆలోచించాలి? మనం వీటి గురించి చింతపడవలసింది. చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం చూద్దాం ఒకసారి. కానీ మనుషులు మరొక దాని గురించి చింతిస్తున్నారని ఇక్కడ మీకు తెలియజేస్తాను. ఇక్కడ మనుషులంట దేని గురించి ఆలోచిస్తున్నారంటే రేపటి గురించి చింతించకండి. రేపటి దినము దాని సంగతుల గురించి చింతిస్తుంది. రేపటి గురించి, ఆ దినాన్ని గురించి ఆ ప్రకృతి చింతించాలి. కానీ మనం ఎందుకండి? మనం కూడా మనుషులుగా రేపు ఏమి తిందాము, రేపు ఎక్కడికి వెళ్దాము, రేపు ఎలా సంపాదించుకుందామని బాధపడుతున్నారా? ప్రియమైన దేవుని వల్ల అలాంటి బాధ వల్ల మనుషులకు కలిగేది ఏమి ఉండదు. రేపు నీ జీవితంలో రావాలంటే దేవుడు దయ చేస్తేనే కదండి వచ్చేది. ప్రియమైన దేవుని వల్ల దేవుని బాధ పెట్టడానికే కదండి. రేపు ఏమి తిందామని ఆలోచిస్తున్నావు, రేపు ఏమి ధరించుకోవాలని ఆలోచిస్తున్నావు. కానీ ఆయన యొక్క బాధను తెలుసుకొని కొంతైనా తీర్చుకోవాలన్న ఆలోచన ఈరోజు మనుషులలో కనపడట్లేదు. ప్రియమైన దేవుని వల్ల మనుషులంట రేపుని గురించి ఏమంటున్నాడు అక్కడ? రేపుడి గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు. రేపటి దినము దాని సంగతుల గురించి అదే చింతిస్తుంది. ఏ నాటికి కీడు ఆ నాటికి చాలును. చాలు ప్రియమైన దేవుని వల్లరా. ఏ నాటికి ఆ నాటికే సరిపడితే తప్ప మనం రేపటి గురించి, రేపు ఒకటిని ఎలా చంపాలి, రేపటి ఒకటి పగ ఎలా తీర్చుకోవాలని రేపటి గురించి ఆలోచన మనకి వద్దు. ప్రియమైన దేవుని వల్లరా మనం దేని గురించి చింతించాలి, బాధపడాలంటే తండ్రి యొక్క చింతన గురించి మనం ఆలోచించి, ఆయన చింతని మన చింతగా, ఆయన బాధను మన బాధగా ఆలోచిస్తూ మనం భూమి మీద బ్రతకాలి. ఒకానొక సమయంలో లోతు గారంట ఏమండి తానున్న ఆ ప్రదేశాన్ని ఆలోచించి బాధపడ్డాడంటండి. హృదయంలో నొచ్చుకున్నాడంట ఆయన. ఏంటి మనుషులంతా ఎలా తయారైపోయారు, తన కన్న పిల్లలైనా మనుషులే ఈ విధంగా మారిపోతే దేవుడు ఎంతగా బాధపడుతున్నాడు అని లోతు గారు కూడా అండి నిజంగా మరి గవిని బయట మనుషుల విషయంలో హృదయంలో బాధపడ్డాడంట. అంటే తండ్రి బాధను తన బాధగా భావించి మనుషుల యొక్క పాపాలను, వారు చేస్తున్న ఎన్నో ఘోరాలను చూసి తన హృదయంలో బాధపడ్డాడంట. ప్రియమైన దేవుని వారు ఈరోజు మనకి అలాంటి ఆలోచన ఉందా? ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏమండి మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనం చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 4వ అధ్యాయము ఏమండి 38వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు. యేసుక్రీస్తు వారు ఒక మాట తెలియజేస్తున్నాడు ఇక్కడ. 38వ వచనం మార్కు సువార్త 4:38 వచ్చులో ఆయన దోనె అమరమున తలగడ మీద తలవార్చుకొని నిర్ధరించుచున్నాను. వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాము. చూసారా అండి, యేసుక్రీస్తు వారు వారితో పాటు ఆ యొక్క పడవలో నిద్రించుతున్నాడు, ఆ యొక్క పడవలో ప్రయాణం చేస్తున్నాడు. సాక్షాత్తు దేవుని కుమారుడే వారితో ఉన్నప్పుడు వాళ్ళేంటండి ఇలాంటి ఆలోచన, ఇలాంటి బాధ, మేము నశించిపోతున్నామని నీకు చింత లేదా? అంటే యేసుక్రీస్తు పైన నమ్మకం లేదా వీళ్ళకి? శిష్యులకు అంటే ఆ రోజు నమ్మకం లేదు. ఎన్నో అద్భుతాలు చూశారు కదా, ఎన్నో సూచక్రియలు చూశారు కదా. ప్రియమైన దేవుని ఆయన కానీ వారికి బతుకుతామనే నమ్మకం లేదా? ఈరోజు మనకు కూడా ఆ నమ్మకం లేదు దేవుడి మీద. అందుకనే మనం కూడా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం, రేపటి గురించి బాధపడుతున్నాం, ఏమి తిందామని బాధపడుతున్నాం, ఏమి ధరించుకోవాలని బాధపడుతున్నాం. ప్రియమైన దేవుని వల్ల ఆ రోజు శిష్యులైన వాళ్ళు ఏమండి యేసుక్రీస్తు మాటలు ఎన్ని చెబితే విన్నా కానీ ఆ రోజు ఏమండి యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుని కుమారుడే మనతో ఉన్నప్పుడు మనకి ఏం జరగదులే అన్న ఆలోచన వాళ్ళకు ఉందండి. ఏమండి వాళ్ళు ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు? వాళ్ళు సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. అదే చెబుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ చూద్దాం మరలా. ఆయన దోణె అమరమున తలగాడ మీద తలవాల్చుకున్న నిద్ర. ఏమండి
నిజంగా యేసుప్రభు వారు వాళ్ళు ప్రయాణం చేస్తున్నలో అది పట్టపగలే కావచ్చు, ఉదయమే కావచ్చు, సాయంకాలం కావచ్చు, ఆయన నిద్రపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసా? ప్రియమైన దేవుని వల్ల తన జీవితంలో నిజంగా నిద్రలేని ఎన్నో దినాలు గడిపాడు. అందుకని ఆయన ఉదయం పూట నిద్రపోవాల్సి వస్తుంది. కానీ ఈరోజు మనుషులు నైట్ నిద్రపోతున్నా సరిపోవట్లేదు. ఏమండి, మధ్యాహ్నం పడుకునే వాళ్ళు ఉదయము నిద్రపోతున్న వాళ్ళు మనకి కనపడుతూ ఉన్నారు. అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, నిద్రపోవడం తప్పు కాదు, కానీ దేవుని మందిరానికి వచ్చి ఏమండి ప్రార్థనకు పోతున్నారు కదా. చర్చిలలో చాలామంది చూడండి, వాళ్ళు మంచిగా ఒక కుర్చీ చూసుకొని, ఆ కుర్చీ కింద మంచి ఫ్యాన్ చూసుకొని, ఆ ఫ్యాన్ కింద బైబిల్ తీసి ఏమండి అయ్యగారు చూస్తే ఏమనుకున్నారంటే బైబిల్ చదువుతుండాలి అనుకున్నట్టుగా ఈ బైబిల్ ఓపెన్ చేసి ఇట్లా తలక కిందకేసి నిద్రపోతూ ఉంటారు. అంటే అయ్యగారు చూసినప్పుడు ఏమంటాడంటే బైబిల్ ఓపెన్ చేస్తుందిగా, అంటే బైబిల్ చూస్తున్నాడేమో పాపం సహోదరు అనుకుంటారు. కానీ అక్కడ మనోడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. కానీ యేసు ప్రభువు వారు ఆయన సేవా జీవితంలో ఎన్నో నిద్రలేని జీవితంలో ఆయన తన యొక్క కాలాన్ని గడుపుతుంటే సముద్రం ప్రయాణం చేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది. ఆయనకి ఏదో నిద్ర కునికి వచ్చినప్పుడు తన యొక్క ఏమండి రోమాలను తలగాడుగా చేసుకొని తల కింద పెట్టుకొని నిద్రపోతున్న సమయంలో ఏం జరిగింది అక్కడ? చదువు ఆ మాట 38వ వచనం. నిద్రించుచుండేను, వారు ఆయన లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమే ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి నిమ్మలేం మాయను. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకాను నమ్మకంగా ఉన్నారా? ఏమండి ఆ రోజు ఏమండి శిష్యులుగా 12 మంది ఉన్న వాళ్ళే నమ్మకం లేదు. ఈరోజు మనకి కూడా నమ్మకం లేదు క్రైస్తవులుగా. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కింద నేను త్వరగా వస్తానన్నాడు, ఇంతవరకు రాలేదు అనే అపనమ్మకంలో ఉన్నారు చాలామంది. ఏమండి ఈరోజు మనం కూడా అపక నమ్మకంలో ఉన్నామేమో ఒకసారి ఆలోచిద్దాం. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కింద నేను త్వరగా వస్తానన్నాడే, మరి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా రాలేదు, వస్తాడా రాడా అనే అపనమ్మకం అయినా ఏమైనా మనలో కలుగుతుందా? ప్రియమైన దేవుని వారు ఆలోచిద్దాం. వారిలో ఏమండి ఏముందంట, ఏమంటాడు అక్కడ 40వ వచనం. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకాను నమ్మలేకే ఉన్నారు అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రం ఈయనకు లోబడుచున్నామని. చూసారా, ఎవరో అనుకుంటున్నారు కానీ సాక్షాత్తు దేవుని కుమారుడే. నిజంగా గాలి ఆగిందంటే గాలి మనిషికి ఆగిద్దండి? ఒక గాలి ఆగిద్దా? సముద్రం నిమ్మలమైద్దా మనిషికి? కాదు. కానీ ప్రియమైన దేవుని వల్ల ఒక సాక్షాత్తు దేవుని కుమారుడు కాబట్టి గాలి సముద్రము నిమ్మలమైందంటే అది వారికి ఆ రోజు అర్థమైందా? ఈయన ఎవరో అనుకుంటున్నారు. ఈరోజు కూడా యేసుక్రీస్తు వారు ఎవరో అని అనుకుని మతోన్మాదులు యేసుక్రీస్తుని నమ్మలేకపోతున్నారు. ఏమండి ఒక చెక్క శిలువ మీదనే సిలువేయించుకున్నాడు, 3 మేకులు పీక్కోలని ఏనే మనలే పీకుతాడనే మాటలు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని వారా, మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని వాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఆయన సిలువలో మేకులు పీక్కోలేక కాదు. ప్రియమైన దేవుని వారు సిలువలో మేకులు ఎందుకు కొట్టించుకున్నాడు అంటే మన పాప భారాన్ని తీయటానికి. మనం పాపులుగా భూమి మీద బ్రతుకుతున్నాము కదా. మనం ఇలా బ్రతుకుతున్నది తండ్రి అయిన దేవుడు ప్రతిదినము చూస్తూ బాధపడుతుంటే ఆయన బాధను ఓదార్చడానికి యేసుక్రీస్తు వారు ఈరోజు రావడం జరిగింది. అందుకనే ఈరోజు చాలామంది యేసుక్రీస్తుని గుర్తు చేసుకుంటూ మట్టల ఆదివారాన్ని జరిపించుకుంటున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళు చూడండి, ఒక 2-3 మాటలు చూసుకుని ముగించుకుందాం. ఏమండి సమూయేలు గురి రాసిన మొదటి గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనం. ఏమండి దేవుని చింత ఎవరి కోసం అంటే మన కోసమేనండి. ఎందుకు చింతిస్తున్నాడో ఒక 2-3 మాటలు చూసుకుని ముగించుకుందాం ఈ సమయంలో. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనం. ప్రవక్త అయిన సమూయేలు గారు మొదటి గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. దావీదు అంట మిక్కిలి దుఃఖపడెను, తమ తమ కుమారులను బట్టి కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణం అంటే విసికినందున రాళ్ళు రువ్వి దావీదునంట చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకనాడు. ఎందుకు తెలుసా ప్రియమైన దేవుని వాళ్ళరా, దావీదు ఎవరిని సేవిస్తున్నాడు తెలుసా? సాక్షాత్తు దేవుని సేవిస్తున్నాడు. అలాంటి దావీదునంట ఈ మనుషులు విసిగిస్తున్నారు. ఏమండి వాళ్ళు కూడా విసిగొచ్చి దావీదునే చంపాలనుకున్నారు. అలాంటప్పుడు దేవుడు బాధపడ్డాడండి?
అయ్యో దావీదును నేనే కదా రాజుగా ఏర్పాటు చేసుకున్నాను, ఇశ్రాయేలులను మిమ్మల్ని అందరినీ పరిపాలిస్తూ మీకు రాజరికాన్ని ఏమండి జరిగిస్తూ ఏమండి మరి మిమ్మల్ని అందరినీ దేవుళ్ళలో పెంచాలి నడిపించాలంటే దానికి కావాల్సింది ఎవరండి? దేవుని కుమారుడుగా దావీదే కావాలండి. దావీదు గురించి ఏమన్నాడు తెలుసు? కొత్త నిబంధనలలో ఏమన్నాడండి? నేను యెషయా కుమారుడైన దావీదు కొనుక్కుంటుని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషులు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడు. అలాంటి ఉద్దేశాలు నెరవేర్చాలనుకుంటున్నా దావీదుని ఎవరు చంపాలనుకుంటున్నారు? ఇశ్రాయేలులు, దేవుని పిల్లలు అనుకుంటున్న వాళ్ళు చంపాలనుకుంటున్నారు. ప్రేమ దేవుని ఆ సమయంలో మరి బాధపడారు దేవుడు. చూడండి దేవుని బాధ ఎవరికి చెప్పుకుంటున్నారో మనం ఎన్నోసార్లు చదివాం కదండి. ఈ సమయంలో యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. ఏమండి ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో చదవాలి త్వరగా. యెహోవా దేవుడు మాట్లాడుచున్నాడు. ఆకాశము ఆలకించుము, భూమి చెవేకుము. నేను పిల్లలు పెంచి వారిని గొప్పవారిగా చేసితిని, వారు నా మీద తిరగబాటు చేశారు. చూసారా ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు మనల్ని ఎంత గొప్పగా ఉన్నత స్థాయిలో నిలబెట్టాడండి మనల్ని. నిజంగా దేవుడు ఈరోజు ప్రతి మనిషికి ఏ కొరత లేకుండా భూమి మీద బతుకుతున్నారు. అలాంటి సమయంలోనే ఏమండి ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. ఏమండి కదా, యుద్ధాల వల్ల ఇప్పుడు మనకి పెట్రోల్ కరువు అయిపోయింది, డీజిల్ కరువు అయిపోయింది, గ్యాస్ కరువు అయిపోయింది. రాను రాను ప్రపంచంలో ఎన్నో కరువులు సంభవిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు రాకడ మరి సంభవించబోతుంది. మనుషులమైన మనల్ని హెచ్చరిక జరగాలి అంటే, హెచ్చరింపబడాలి అంటే అవన్నీ జరగాలండి. అవి జరిగితేనే ఎప్పటికైనా మనిషి మేలుకుంటాడేమో, మారుతాడేమో, యేసుక్రీస్తు రాకడ దగ్గర పడుతుందని ఆ యొక్క మాటను తమ జీవితంలో తెలుసుకొని దేవుని కొరకు మారుతాడేమో ఆశిస్తూ ఇవన్నిటిని జరిగిస్తున్నాడు. ప్రియమైన దేవుని ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో మనం ఆలోచించాలి. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. 6:19. ఇర్మియా గ్రంథం 6:19లో దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు ఒక మాట మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. భూలోకమా వినుమా, ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రాన్ని విసర్జించి ఉన్నారు గనుక తమ ఆలోచనకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను అంటున్నాడు. చూసారండి, భూలోకం మత్తడి గురించి ఆలోచించి భక్తుడైన ఇర్మియా గారి ద్వారా రాయిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, భూలోకమా ఇనుము, ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారు? విసర్జించారండి. క్రైస్తవులు అయిన వారు విసర్జిస్తున్నారు. దేవుని నమ్మని ఏమండి అన్ని జనులు కనబడుతున్న వారు వాళ్ళు విసర్జిస్తున్నారు. భూమి మీద ఉన్న మనుషులంతా ఏం చేస్తున్నారంట? ఆయన ధర్మశాస్త్రాన్ని విసర్జించుతున్నారంట. అప్పుడు దేవుడు చూసి బాధపడడా, చింతించడా అండి? ఏమండి ఏమంటున్నాడు అక్కడ? కీడు నేను వారి మీదకి రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కీడు 2021లో కీడుని రప్పించాడా? ఏంటి ఆ కీడు? ఏమండి కరోనా. 2020-21 ఆ మధ్యకాలంలో కరోనా అనే కీడు వచ్చి నిజంగా మనుషులు ఎంతగా విలవిలలాడిపోయారో. ఆక్సిజన్ అందక, ప్రియమైన దేవుని వల్ల గాలి అందక, మనిషి శ్వాస ఆడక ఎంతోమంది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టినా కానీ ఏమంటే చివరికి ప్రాణాన్ని విడిచి సమాధికి చేరుకున్నారు. మరి వీళ్ళందరినీ చూసి దేవుడు బాధపడట్లేదా? ప్రియమైన దేవుని వల్ల ఏమంటే ఒకసారి ఆలోచించండి. ఒకసారి మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 24:5లో ఇక్కడ ఉన్నాడు చూడండి ఒకసారి భక్తుడు. 24:5. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడలను మరిచి నిత్య నిబంధనను మీరిపోయారంట. చూసారా ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క ఆవేదనను, బాధను ఆయా భక్తుల ద్వారా తెలియజేస్తున్నాడండి. ఏమంటున్నాడు? ఏమండి భూలోక నివాసులంట దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారు? అతిక్రమించడం అంటే ఎన్ని చెప్పినా కానీ తన యొక్క ప్రవర్తనను మార్చుకోకపోవటమే అతిక్రమించడం. పాపము చేయమాకు, అబద్ధాలు ఆడమాకు, మోసం చేయమాకు, దొంగతనాలు చేయమాకండి, నరహత్యలు చేయమాకండి అని ఎంత చెప్పినా కానీ ఆ ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నా తెలుసా? మనిషి మీరి మరీ కూడా
ఏమండి ఎన్నో హత్యలు చేయటం చూస్తున్నాము, ఎన్నో మానభంగాలు చేస్తాం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వలరా ఒక భార్య అంటే అండి, ఏమండి ఒక భార్య ఏం చేస్తుంది తెలుసా, ఒక ప్రియుడి మోజులో పడి భర్తని ప్రియుడు భార్య కలిసి ఇద్దరు కలిసి చంపి, ఏమండి ఎవ్వరికి కనబడకుండా ఏం చేశారంటే, ఏమండి పొలంలోకి వెళ్ళి పాతేశారు. దేంతో అంటే కత్తితో తలకాయ కోశారు. అయితే ఎవరికి తెలియకుండా ఉండాలని ఏం చేశారంటే వీళ్ళు, ఏమండి పొలానికి వెళ్ళి ఈ శవాన్ని మొత్తం ఒక సాపలో చుట్టుకొని ఎవ్వరికి అనుమానం రాకుండా ఎవ్వరికి కనపడకుండా పొలంలోకి వెళ్ళి ఆ పొలంలో ఏమండి ఒక గుంట తీసి వీళ్ళు చంపిన కత్తి అయితే ఏది ఉందో, మరి తన శవాన్ని అయితే ఏది ఉందో మొత్తాన్ని కానరాకుండా చేశారండి. తర్వాతకి అది ఎలా తెలిసిందంటే, అతను వాడుతున్న స్కూటీ ఉంది కదండి, ఆ స్కూటీ ద్వారాగా తెలుసుకొని ఆ కేసును ఏమండి బయట పెట్టారు. అంటే ప్రియమైన దేవుని వలన మనుషులు ఎన్నో రహస్యమైన చెడు కార్యాలు చేస్తున్నారు. కానీ యేసుప్రభు ఏమన్నా తెలుసు, భూమి మీద బతుకుని రహస్యమైతే ఏదైనాను బయలుపడక పోదన్నాడు. అంటే మనుషులు ధర్మశాస్త్రాన్ని మీరి ఎన్నో రహస్య కార్యాలు జరిగిస్తున్నారు, ఎన్నో చెడ్డ కార్యాలు జరిగిస్తున్నారు. ప్రియమైన దేవుని ఇవన్నీ చూసి దేవుడు బాధపడ్డా, మనుషులుగా మనమే ఎన్నో ఏమండి బాధపడుతున్నాం, ఎన్నో ఆలోచనతో చింతిస్తున్నాము. మన కుటుంబంలో ఏదో జరిగితే, కుటుంబంలో బంగారం పోతేనే ఏమండి బిడ్డ కోసం ఒక తండ్రి ఎంతగానో కష్టపడి ఆస్తిని సంపాదించాడండి. ఆస్తిని కూడగొట్టి సంపాదించి ఈ ఆస్తిని మరి తన అల్లుడికి పంచడానికి ఏమండి బంగారం రూపంలో తీసుకుపోతుంటే ఆ బంగారం అంటే కింద పడిందంటండి. అయితే ఇది ఒక వ్యక్తికి దొరికింది. అయితే అతను ఎంతగానో బాధపడిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, ప్రియమైన దేవుని వాళ్ళకి దొరికిన వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే నిజంగా ఎంతో సంతోషపడి లడ్డూలు పంచారండి. ఇది కూడా మన మరి యూట్యూబ్లో చూడటం జరిగింది. ఏమండి ప్రియమైన దేవుని వలన మనుషులుగా మనకే ఇంత కష్టం బాధ ఉంటే, మరి దేవుడు ఆయన యొక్క కష్టాన్ని ఎవరు తీర్చగలాలి, ఆయన యొక్క బాధను చింతను ఎవరు తీర్చగలలో ఒకసారి ఆలోచించారు. ప్రియమైన దేవుని వలన మనమే తీర్చగలగాలి. ఏమండి మరి తీర్చడానికి ప్రయత్నం చేద్దామా? ఈ సమయంలో కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆధారపు ఆరాధన ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని వలన పరలోకమందున మా గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ కుమారులైన నీ పిల్లలకి నా తండ్రి, మరి ఇప్పటి వరకు నాయన నీ యొక్క బాధ, నీ యొక్క చింతను తెలియజేసిన తండ్రి, మరి నిన్న నీ పిల్లలు నీ యొక్క బాధను పంచుకొని, మరి నీ పిల్లలు ఎందరైతే నశించిపోతున్నారో వారిని కొందరినైనా నాయన నీ సన్నిధానికి నడిపించాలని ఈ మాటలు తెలియజేశాను. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి నాయన నీ పిల్లలను నా తండ్రి అయా తన యొక్క వాక్యము నాయన నీ యొక్క వాక్యం విన్న నీ పిల్లలు సాతానుగా ఎత్తుకొని పోకుండా మరి నాయన మీరే సహాయం దయచేయండి, నూరంతలుగా ఫలింపజేయమని అయా హృదయపూర్వకం మేము వేడుకుంటున్నాను నా తండ్రి. మరి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని, అలాగే నీ కుమారుడి యొక్క శరీరంలో రక్తంలో పాలు పంచుకుండా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.